సో మరి కాసేపట్లో ముంబైలో వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ ఉత్కంఠభరిత మ్యాచ్ కొనసాగబోతా ఉంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే ఆస్కారం ఉంది? నేను మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర మంచి ఓపెనర్స్ విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడు. మనం చూడొచ్చు ఇంటర్నేషనల్లో 80 పైన సెంచరీస్ ఉన్నాయి. అలానే ఫిల్ సాల్ట్ చాలా మంచి డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ వాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఇంతకుముందు వరకు ఆర్సీబీ గెలిచిన మ్యాచ్లలో చూస్తేనైతే ఒక్క మ్యాచ్ తప్ప వాళ్ళు మంచిగా ఆడారు. ఒక లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు గుజరాత్ టైటన్స్ మీద. అది లో స్కోరింగ్ గేమ్. మరి మనము ముంబైని కూడా తక్కువ అంచనా వేసేటట్టు లేదు. ఎందుకంటే అటు ఓపెనర్స్ మనము చూడొచ్చు, రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మనకి తెలుసు రోహిత్ శర్మకి షార్ట్ బాల్ వేస్తే బాల్ స్టేడియం బయటనే కొడతాడు రోహిత్ శర్మ. చూస్తేనైతే వాన్కడే ఒక మంచి బ్యాటింగ్ వికెట్, ఒక 180 దాకా స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ. ఇంకా మంచిగా ఆడితే 200+ కూడా రావచ్చు. అయితే మనం ఇప్పటివరకు అనాలిసిస్ చూస్తేనైతే ఏ టీం అయితే హోమ్ గ్రౌండ్లో ఆడిందో ఆ టీం ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనము రీసెంట్గా చూస్తే బూమ్రా కూడా ముంబైలోకి వచ్చిందని మనం విన్నాము. బూమ్రా ఎలా వేస్తాడో మన అందరికీ తెలుసు. బూమ్రా బౌలింగ్ ఎలా ఉంటుందో చూసినట్టయితే బూమ్రా ఒకవేళ బూమ్రా ఇవాళ ఆడేటట్టు అయితే ఉంటే బూమ్రా స్పెల్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది ఇవాళ మ్యాచ్లో. మనము ట్రెంట్ బోల్ట్ ఇంకా బూమ్రా కలిసి చేసే బౌలింగ్ తెలుసు. ట్రెంట్ బోల్ట్ న్యూజిలాండ్ తరపున ఆడతాడు, తను ఎలాంటి బౌలింగ్ వేస్తాడో తెలుసు. మన జస్ప్రీత్ బూమ్రా మన ఇండియా తరపున ఆడతాడు, తను ఎలాంటి బౌలింగ్ వేస్తాడో తెలుసు. ఇవాళ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే కానీ సెకండ్ ఇన్నింగ్స్ వరకు గ్రౌండ్లో మొత్తం డ్యూ వస్తుంది. ఆ డ్యూ కారణంగా బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది ముంబైలో డ్యూ కారణంగా. కాబట్టి ఒకవేళ ఏ టీం అయితే టాస్ గెలుస్తుందో ఆ టీం బౌలింగ్ ఎంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనకు ఇప్పుడు మన ఆర్సీబీలో బౌలింగ్ చూసినట్టయితే మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి స్పిన్ వేసేవాళ్ళు. మనము చూసినట్టయితే కృణాల్ పాండ్యా కానీ చూసినట్టయితే చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. నేను ఈరోజు ఆర్సీబీ గెలుస్తుందని కోరుకుంటున్నాను. టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలి ఏ టీం అయినా. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ వరకు బ్యాటింగ్ చాలా ఈజీ అయిపోతుంది, బౌలింగ్ కొద్దిగా టఫ్ అవుతుంది. ఒకవేళ టాస్ గెలిచి గిట్ట బ్యాటింగ్ తీసుకుంటే ఒక 200+ స్కోర్ ఇచ్చి ఫీల్డింగ్ గట్టిగా చేయాలి. ఒక చిన్న మిస్టేక్స్ ఉండదు. మనము ఇప్పటి ఆర్సీబీ టీం చూసుకుంటే పాత ఆర్సీబీ టీం లాగా లేదు. యంగ్స్టర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఎంఐలో కూడా యంగ్స్టర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ వస్తుంది. విఘ్నేష్ కూతురు కానీ మనం చూసినట్టయితే మంచి ప్లేయర్స్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఐ హోప్ ఇవాళ కూడా మంచి యంగ్స్టర్స్ కానీ సీనియర్స్ కానీ అందరు బ్యాలెన్స్డ్ టీం వచ్చి ఆడితే మ్యాచ్ గెలిచే అవకాశం చాలా మంచిగా ఉంటుంది. మనము హేజల్వుడ్ చూడొచ్చు, ఆర్సీబీలో మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సిఎస్కే పైన 3 వికెట్స్ కానీ పవర్ ప్లేలో మంచి బౌలింగ్, బ్యాక్ ఆఫ్ ద లెంత్ బాల్ చేసి బ్యాట్స్మెన్స్ని ఆడిపిస్తున్నారు. తనని వెనుకకెళ్ళి వికెట్ ఇచ్చే అవకాశం తన బౌలింగ్లో ఎక్కువ ఉంది. మనము ఆర్సీబీ ఫీల్డింగ్ కానీ ఎంఏ ఫీల్డింగ్ కానీ రెండు టైట్గా ఉన్నాయి. ఎంఏ దిక్కు బౌలర్ చూస్తుంటే మన హార్దిక్ పాండ్యా, మంచి బౌలర్ హార్దిక్ పాండ్యా కానీ మంచిగా ఇస్తున్నారు. ట్రెంట్ బోల్ట్, హార్దిక్ పాండ్యా వీళ్ళు పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తే మ్యాచ్ గెలవడం చాలా సులువుగా అవుతుంది మన ముంబైకి. బ్యాటింగ్ ఇట ఓడిపోకుండా పవర్ ప్లేలో ఓవర్కి ఒక 8 to 10 runs per over మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి స్కోర్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది.